రామాయణం పార్ట్ 5 కంటిన్యూషన్. అడుగులతో పాటు మాట సాగుతున్నాయి. రాముని కోరిక మేరకు తమ వంశ పుట్టు పూర్వోత్తరాలను వివరించాడు విశ్వామిత్రుడు. రాత్రి సోనానది తీరంలో విశ్రమించారు. మరునాడు పవిత్ర గంగానదిని దర్శించారు. స్నానాలాచరించి విద్యుక్త ధర్మాలను నెరవేర్చాడు. గంగా వృత్తాంతాన్ని వినగోరుగా తున్నానని వినయంగా అడిగారు రాముడు. వినిపించారు విశ్వామిత్రుడు. పాతాళంలో బూడిద కుప్పలపై పడి ఉన్న తన పితృల సగరపుత్రులను ఉత్తమ గతులు కల్పించడానికి సంకల్పించాడు. భగీరథుడు అందుకు ఒక్కటే మార్గం ఉంది. సురగంగను వారి బూడిద కుప్పలపై ప్రవహింపజేయడం. కానీ ఆకాశంలోని గంగను పాతాళానికి దింపడం ఒక పాటాన జరిగే పనేనా? అయినా దృఢ సంకల్పానికి అసాధ్యమైనది లేదు. భగీరథుడు తీవ్రమైన తపస్సు చేశాడు. బ్రహ్మను శివుణ్ణి మెప్పించాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంకల్పం నుంచి పక్కకు తప్పుకోలేదు. గంగను పాతాళం దాకా తీసుకువెళ్లడంలో సఫల మనోరథుడయ్యాడు. అందుకే పట్టుదల విషయంలో భగీరథ ప్రయత్నం అన్న జాతీయం ఏర్పడింది. భగీరథుని వంశంలోని వాడే రాముడు. గంగా వృత్తాంతాన్ని గురించి విశ్వామిత్రుడు రామునికి చెప్పడంలో ఒక అంతర్వమున్నది. తన పూర్వీకులు ఎంత గొప్పవారో తెలుసుకుని దానికి అనుగుణంగా నడవడం, పితృల పట్ల ఎంత భక్తి ఉండాలో తెలపడం, పట్టిన పని ఫలవంతమయ్యేంత వరకు పట్టుదల ఎలా ఉండాలో చెప్పడం. అయితే ఇవన్నీ నేరుగా చెప్పలేదు విశ్వామిత్రుడు. అయినా అంతర్యాన్ని గ్రహించాడు రాముడు. ఇదే ఉత్తమ గురు శిష్యుల మిథిలానగర సమీపానికి చేరుకున్నారు విశ్వామిత్ర రామలక్ష్మణులు. అక్కడ ఒక ఆశ్రమాన్ని చూశాడు రాముడు. అది పాతదైనా అందంగా కనిపిస్తుంది. కానీ జనసంచారమే లేదు. ఏమిటి చరిత్ర అని అడిగాడు రాముడు. అది గౌతమ మహర్షి ఆశ్రమం అని ఆ కథనంతా వివరించాడు విశ్వామిత్రుడు. మహాతపస్సంపన్నుడైన గౌతమ మహర్షి తన భార్య అయిన అహల్యతో ఈ ఆశ్రమంలో ఉండేవాడు. ఒకానొక సందర్భంలో అహల్య అపరాధం చేసిందని భావించి అగ్రహోదక్రుడయ్యాడు గౌతముడు. 1000 సంవత్సరాలు అన్నపానాదులు లేక వాయువుతోనే ఆహారంగా తీసుకుంటూ ఈ ఆశ్రమంలోనే బూడిదలో పడి ఉండమని ఆమెను శపించాడు. ఎవరికీ కనపడకుండా ఉంటావన్నాడు. రాముని రాకతో శాప విముక్తి కలిగి నిజరూపాన్ని పొందుతావన్నాడు. రామ, గౌతమాశ్రమంలో కాలు మోపి అహల్యకు శాప విముక్తి కలిగించు అని విశ్వామిత్రుడు ఆజ్ఞాపించాడు. చుట్టూ బూడిద ఆవరించి ఉండి కఠోర దీక్షలో ఉన్న అహల్య పోగమ్ముకొని అగ్ని తేజస్సులా ఉంది. మహాత్మురాలిని రాముడు చూశాడు. రాముడి దర్శనంతో ఆమెకు శాప విముక్తి కలిగింది. అహల్య గౌతములు రాముణ్ణి యథావిధిగా గౌరవించారు. వారి సత్కారాలందుకొని రాముడు విశ్వామిత్రుని వెంట లక్ష్మణ సన్నిహితుడై మిథిలా నగరానికి బయలుదేరాడు. మిథిలా నగరంలో ప్రభువైన జనక మహారాజు వీరిని సముచితంగా సమాదరించాడు. మిథిలలో అహల్య గౌతముల పెద్ద కుమారుడైన శతానంతుడు రామదర్శనం చేసుకున్నాడు. తన తల్లిదండ్రులనందుకు కృతజ్ఞతలు సమర్పించాడు. తప్యలి అయిన విశ్వామిత్రుని అనుగ్రహం పొందగలిగడం చాలా విశేషమని రాముణ్ణి మెచ్చుకున్నాడు. విశ్వామిత్ర మహర్షి అసాధారణ శక్తి సామర్థ్యాలను వివరించాడు శతానందుడు. టు బీ కంటిన్యూడ్ ఇన్ నెక్స్ట్ పార్ట్.